టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ ముందు హాజరయ్యారు కొండా మురళి. క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లురావి అధ్యక్షతన గాంధీ భవన్లో సమావేశం జరిగింది. కమిటీకి 15 పేజీలతో కూడిన నివేదికనిచ్చారు కొండా మురళి. రేవూరి ప్రకాష్ రెడ్డి, నాయని రాజేందర్ రెడ్డి, కడియం శ్రీహరిపై ఫిర్యాదు చేశారు కొండా మురళి. వరంగల్లో జరుగుతున్న ప్రతి అంశాన్ని నివేదికలో తెలిపారు కొండా మురళి. కడియం శ్రీహరి పార్టీలోకొచ్చినప్పటి నుంచి సమస్యలు మొదలయ్యాయన్నారు. కొండా మురళి కొండా సురేఖకు సీతక్కకి గ్యాప్ ఉందని కడియం ప్రచారం చేశారన్నారు. కొండా మురళి పరకాలలో రేవూరికి నిస్వార్థంగా సహాయం చేశాం, రేవూరి ఇప్పుడు మాపై రాజకీయాలు చేస్తున్నారన్నారు మురళి. నాయని రాజేందర్ పెద్ద పెద్ద స్టేట్మెంట్లు చేస్తున్నారు, సెటిల్మెంట్లు చేస్తున్నారు అన్నారు. అదేవిధంగా నాయని తనకు సంబంధం లేని మా నియోజకవర్గంలో పోస్టులు ఇప్పించుకుంటున్నారని తెలిపారు. స్టేషన్ గన్పూర్లో ఇందిరా అనుచరులను కడియం టార్చర్ చేస్తున్నారన్నారు. నేను కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేటప్పుడు రాజీనామా చేసొచ్చాను, పార్టీలోకి వచ్చేటప్పుడు 26 మంది కార్పొరేటర్స్ ని తీసుకొచ్చానంటూ తెలపడం జరిగింది. ఇక కొందరిలా పార్టీ మారి పదవిని ఎంజాయ్ చేయడం లేదని కొండా మురళి తెలిపారు. ఇండియాలో ఏకగ్రీవంగా ఎన్నికైన ఎమ్మెల్సీని నేను అంటూ వ్యాఖ్యానించారు కొండా మురళి. టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ ముందు హాజరయ్యారు కొండా మురళి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రతాప్ మనకు అందిస్తారు. ప్రతాప్, వరంగల్ కాంగ్రెస్ అంశం అయితే తారాస్థాయికి చేరిందని చెప్పుకోవచ్చు. ఒకరిపై ఒకరు చేసుకుంటున్న ఫిర్యాదులు అయితే గాంధీ భవన్ దాకా చేరుకున్నాయి. ఇప్పుడు ప్రజెంట్ మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి, కొండా సురేఖ భర్త, మంత్రి కొండా సురేఖ భర్త కొండా మురళి గాంధీ భవన్కి వచ్చారు. గాంధీ భవన్లో క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లురవితో భేటీ అవ్వడం జరిగింది. భేటీ దాదాపు అరగంటకు పైగా భేటీ జరుగుతుంది. ప్రధానంగా ఆయన పైన ఏవైతే కంప్లైంట్లు వచ్చాయో దానికి సంబంధించి కొండా మురళి పిలిచినప్పుడు ముఖ్యంగా ఎమ్మెల్యేలు కంప్లైంట్లు చేసి కొండా ఫ్యామిలీతో డిస్టర్బెన్స్ అవుతుంది, అన్ని నియోజకవర్గాల్లో డిస్టర్బ్ జరుగుతుంది అంటూ కూడా కంప్లైంట్ ఇచ్చారు. కాబట్టి దీనికి సంబంధించి వివరణ ఇవ్వాలని కోరిన నేపథ్యంలో కొండా మురళి కూడా దాదాపు ఒక 15 పేజీల లేఖను కూడా తీసుకురావడం జరిగింది. ఒక్కొక్క నియోజకవర్గానికి మొత్తం వరంగల్ జిల్లాలో, ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 12 నియోజకవర్గాలు ఉన్నాయి. ఆ నియోజకవర్గాలకు సంబంధించి ప్రతి నియోజకవర్గంలో ఉన్న నేతతో తనకున్న సంబంధాలు, వారితో ఉన్న అభిప్రాయాలు ఏంటి అనేది కూడా పూర్తిగా వివరించడం జరిగింది. అయితే ప్రధానంగా ఇష్యూ అంతా కూడా ప్రధానంగా ఎన్నికల తర్వాత, అసెంబ్లీ ఎన్నికల దాకా బాగానే ఉంది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఎప్పుడైతే స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నుంచి కడియం శ్రీహరి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారో అప్పటి నుంచే కాంగ్రెస్ పార్టీలో సమస్యలు మొదలయ్యాయంటూ కూడా కొండా మురళి ఫిర్యాదు పరంపరగా మళ్ళీ రిటర్న్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాదాపు 15 పేజీలో మొత్తం ఎక్కువగా స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి పైనే కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆయన వచ్చిన తర్వాతనే గ్రూపులు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఒక్కొక్క నియోజకవర్గంలో అందరినీ నేతలు నెగదోసే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన వల్ల ఈ సమస్యలంతా వస్తున్నాయి. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో 2 మంత్రులు, ఒకటి కొండా సురేఖ అయితే మరొకరు మంత్రి సీతక్క ఉన్నారు. వారిద్దరి మధ్య గ్యాప్ ఉందంటూ కూడా ప్రచారం చేసింది కడియం శ్రీహరి. ముఖ్యంగా కొండా సురేఖ మంత్రి పదవి పోతుంది, ఆమె వల్లే నష్టం జరుగుతున్నట్టు కూడా ఒక ప్రచారం చేశారు. చెప్పండి. అండ్ కొన్ని ఘాటు వ్యాఖ్యలు చేశారు, అవి మనం చూసామంటే కడియం శ్రీహరిని టార్గెట్ చేశారు, మరోవైపు రేవూర్ని టార్గెట్ చేశారు. అంటే కడియం శ్రీహరి పార్టీలోకి వచ్చినప్పటి నుంచే ఈ సమస్యలు మొదలయ్యాయి అంటూ కూడా ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎలా చూడాలి వీరిద్దరిపై వ్యాఖ్యలు? ప్రధానంగా ఈ ఇద్దరి చుట్టూనే ఎక్కువగా జరిగింది. వీరితో పాటు మరికొందరి పైన కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. ముఖ్యంగా స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరితో పాటు పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి పైన చాలా ఘాటైన కామెంట్స్ కూడా చేశారు. దానికి కొన్ని ఆరోపణలు కూడా చేశారు. దానికి సంబంధించిన కొన్ని ఆధారాలకు సంబంధించి కూడా ఒక లేఖ కూడా అందజేశారు క్రమశిక్షణ కమిటీకి. అక్కడ జరుగుతున్న పరిణామాలు, స్టేషన్ గన్పూర్లో జరుగుతున్న పరిణామాలు కానీ, అదేవిధంగా పరకాలలో జరుగుతున్న అంశాలకు సంబంధించి వాటిని అన్నిటి కూడా అందులో పేర్కొన్నారు. ఒక్కొక్క నియోజకవర్గానికి సంబంధించి ముఖ్యంగా నియోజకవర్గంలో ఒక్కొక్క నేత ఎవరెవరు ఉన్నారో వారందరితో పైన కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. ముఖ్యంగా డీసీసీ అధ్యక్షుడు ఎమ్మెల్యే వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి పైన కూడా కొన్ని కంప్లైంట్ చేయడం జరిగింది. నాయని రాజేందర్ రెడ్డి తన నియోజకవర్గం కాకుండా వరంగల్ ఈస్ట్ అంటే కొండా సురేఖ ప్రాతినిధ్యం వహిస్తున్న సెగ్మెంట్ ఏదైతే ఉందో ఆ సెగ్మెంట్లో కూడా కావాలని, అంటే ఈ మధ్యకాలంలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య ఆయన వెంట పెట్టుకొని కూడా దీనికి సంబంధించి వరంగల్ ఈస్ట్లో కూడా కొంతమందికి పదవులు ఇప్పిస్తున్నారు. నియోజకవర్గంలో తిరుగుతూ కూడా డీసీసీ హోదాలో తిరుగుతూ తమకే డిస్టర్బెన్స్ చేస్తున్నారు నాయని రాజేందర్ రెడ్డి అంటూ కూడా ఆయన పైన కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. రేవూరి ప్రకాష్ రెడ్డి
రెడ్డికి సంబంధించి పరకాల నియోజకవర్గం ఎప్పుడు తమ ఆధీనంలో ఉండేది. పరకాల నియోజకవర్గానికి సంబంధించి అక్కడ కూడా గతంలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా గెలుపు కోసం మేము ఎంతో కష్టపడ్డాం, ఎంతో కృషి చేశాం. కానీ ఇప్పుడు గెలిచిన తర్వాత మాపైనే రివర్స్ అవుతున్నారు. అక్కడ బీఆర్ఎస్ సంబంధించిన నేతలను ఎంకరేజ్ చేస్తున్నారు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వారిని అణచివేస్తున్నారంటూ కూడా కంప్లైంట్లో పేర్కొన్నారు. మరో నియోజకవర్గం భూపాలపల్లి నియోజకవర్గానికి సంబంధించి భూపాలపల్లి నియోజకవర్గంలో కూడా తమకు గతంలో పట్టుండే ఆ నియోజకవర్గంలో కూడా అంటే మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో కూడా తమ ఫ్యామిలీ మెంబర్స్ను పోటీ చేయమని అక్కడికి ప్రజలు కోరినప్పటికీ కూడా పరిస్థితుల నేపథ్యంలో పార్టీ తీసుకున్న నిర్ణయం మేరకు గండ్ర సత్యనారాయణకు మేమంతా కూడా సపోర్ట్ చేశాం, గండ్ర సత్యనారాయణ గెలిపించుకున్నాం. మళ్ళీ ఇప్పుడు గండ్ర సత్యనారాయణ మాకు నెగిటివ్గా చేస్తున్నారంటూ కూడా కంప్లైంట్లో పేర్కొన్నారు. ఇక వర్ధనపేట ఎమ్మెల్యేకి సంబంధించి ఆయన కూడా కంప్లైంట్ ఇచ్చిన వారిలో ఉన్నారు కాబట్టి వర్ధనపేట ఎమ్మెల్యేకి సంబంధించి కేఆర్ నాగరాజు ఆయన గతంలో మాజీ పోలీస్ ఆఫీసర్ కాబట్టి ఆయనకు ఈ రాజకీయాలతో సంబంధం లేదు, తమతో కూడా మంచి సంబంధాలు ఉన్నాయి. కాకపోతే ఎవరు పిలిస్తే వారు ఇంకా ఆయన వెళ్తారు, ఆయనతో ఎలాంటి డిస్టర్బెన్స్ లేదంటూ కూడా లేఖలో పేర్కొనడం జరిగింది. మరోవైపు మిగతా ముఖ్యంగా వేం నరేందర్ రెడ్డి సీఎంకు ముఖ్య సలహాదారుడు, పొలిటికల్ సలహాదారుగా ఉన్న వేం నరేందర్ రెడ్డి పైన కూడా కొన్ని కామెంట్స్ చేయడం జరిగింది. వేం నరేందర్ రెడ్డి గతంలో తమ పైన పోటీ చేసి ఆయన టీడీపీలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ పైన మాకు పోటీ చేసి మాకు డిస్టర్బెన్స్ ఆయనను ఓడించాం కాబట్టి అది మనసులో పెట్టుకొని మాకు నెగిటివ్గా చేస్తున్నారంటూ కూడా వేం నరేందర్ రెడ్డి పైన కూడా కంప్లైంట్ చేశారు. వీరితో పాటు ఇన్ఛార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పైన కూడా కంప్లైంట్ చేశారు. వరంగల్ పార్లమెంటు నియోజకవర్గం గతంలో వారి మామకు సంబంధించిన వారి నియోజకవర్గం ఉన్నది. ఆ నియోజకవర్గానికి గతంలో ఆయన పార్లమెంటుకు రామసహాయం కుటుంబ సభ్యులు అక్కడ పార్లమెంట్ నుంచి పోటీ చేసి గెలుపొందిన పరిస్థితి ఉంది. సో ఆ నియోజకవర్గాన్ని వరంగల్ నియోజకవర్గాన్ని ఎస్సీ నియోజకవర్గంగా పార్లమెంట్ నియోజకవర్గంగా మార్చడంలో తానే కృషి చేశాను. ఆ వరంగల్ ఎస్సీ నియోజకవర్గం, మహబాద్ ఎస్టీ నియోజకవర్గం పార్లమెంట్ నియోజకవర్గాలు చేయడంలో తన పాత్రనే ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని నాకు నెగిటివ్గా చేస్తున్నారు. సో మొత్తం మీద ఈ పరిస్థితుల నేపథ్యంలో అందరూ కూడా కూడగట్టుకొని తనకు నెగిటివ్గా జరుగుతున్నాయని కూడా ఒక్కొక్క నియోజకవర్గానికి సంబంధించిన ఒక్కొక్క ముఖ్యమైన నేతకు సంబంధించిన అంశానికి సంబంధించి కూడా కూలంకషంగా లేఖలో పేర్కొనడం జరిగింది. ఆ లేఖనంతా కూడా క్రమశిక్షణ కమిటీకి ఇవ్వడం జరిగింది. క్రమశిక్షణ కమిటీలో తాను కాంగ్రెస్ పార్టీకి తాను అసెట్గా ఉన్నాను, గతంలో రాజశేఖర డయాంలో ఏ విధంగా చేశాను ఏంది అనే దానికి సంబంధించి కూడా అందులో పేర్కొనడం జరిగింది. సో మొత్తం మీద దీనికి సంబంధించి తన వల్ల డిస్టర్బెన్స్ లేదు, డిస్టర్బెన్స్ అంతా జరుగుతున్నది వారి వల్లనే డిస్టర్బెన్స్ జరుగుతుంది, వారినే అదుపులో ఉంచుకునేలాగా చూడాలని చెప్పేసి క్రమశిక్షణ కమిటీకి ఫిర్యాదు చేయడం జరిగింది. ఒకవైపు ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటేనే మరోవైపు ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో వారిపైననే రివర్స్గా కంప్లైంట్ ఇచ్చిన పరిస్థితి. సో మొత్తం మీద దీనికి సంబంధించి క్రమశిక్షణ కమిటీ ఎలాంటి యాక్షన్ తీసుకుంటుందనే చూడాలి. ఎందుకంటే ఇప్పటికే దానికి సంబంధించి ఒక కమిటీని కూడా వేయడం జరిగింది. ప్రభుత్వ వైపు ఆది శ్రీనివాస్, అదేవిధంగా ఎమ్మెల్యే అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ ఆధ్వర్యంలో ఇద్దరి ఆధ్వర్యంలో ఒక కమిటీని వేయడం జరిగింది. ఆ కమిటీకి సంబంధించి కూడా ఇప్పటికే వారి సంప్రదింపులు చేయాలని, అక్కడ ఉన్న సిచ్యువేషన్కి సంబంధించి పైన సర్దుబాటు చేయాలని, నేతల మధ్య వివాదాలకు సంబంధించి పోలీస్ స్టాప్ పెట్టాలని చెప్పి సూచించడానికి గతంలో ఫిర్యాదు చేసిన సందర్భంగా కూడా ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా దీనికి సంబంధించి కూడా నేతలంతా ఏకతాటిపైకి ఉండాలి. నెక్స్ట్ వచ్చే లోకల్ బాడీ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి మంచి మెజారిటీ పార్టీ బలోపేతం కావాలంటే ఇలాంటి గొడవల వల్ల చీలిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఇలాంటి గొడవలకు ఫుల్ స్టాప్ పెట్టి అందరు నేతలంతా ఏకతాటిపై ఉండాలని చెప్పేసి ఆమె కూడా సూచించారు. సో మొత్తం మీద దీన్ని ఈ వివాదాన్ని సర్దుమనిచేందుకు అయితే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం వరకు ఒక ప్రయత్నం చేస్తుంది. ఇన్ఛార్జ్ మీనాక్షి ఆమె సూచన మేరకు ఈరోజు క్రమశిక్షణ కమిటీ కూడా భేటీ అయిందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి క్రమశిక్షణ కమిటీ నెక్స్ట్ ఫర్దర్గా ఎలాంటి యాక్షన్ తీసుకుంటుంది అనేది కూడా చూడాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ ప్రతాప్.